హాయ్ గైస్, ఈరోజు మనం రెడ్మీ నోట్ సిరీస్లో వచ్చిన రెడ్మీ నోట్ 13 5G మొబైల్ని అయితే ఈరోజు అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. ఇది నేను బై చేసింది, మనీ పెట్టి బై చేసింది, మనకు రివ్యూ అయితే కాదనమాట. సో దీని గురించి మనం పూర్తి డీటెయిల్స్ అనేవి ఒక వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఎండ్ వరకు అయితే చూడండి, ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, అలాగే పోకో X6 కూడా అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో అయితే ఉంటుంది అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ అయితే చేయండి. మరి ఆలస్యం చేయకుండా దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. నోట్ 13 5G మొబైల్ని. ఇది బ్లాక్ కలర్ వేరియంట్, 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ అండ్ నేను అమెజాన్లో బై చేస్తే అంటే 17,999 అయితే ఉంది, 16,999 అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ స్టార్ట్ అయితే చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు రెడ్మీ బ్రాండింగ్ లోగో కనబడుతూ ఒక కవర్ అయితే ఉంది. దీన్ని ఓపెన్ చేస్తుండగానే మనకు ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే కనబడుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక కేస్ అయితే ఇచ్చారు. ఈ కేస్ ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది. ముందుకు ట్రాన్స్పరెన్స్ కేసు ఇచ్చే మాదిరిగా అయితే లేదు. చెల్లు క్వాలిటీ కూడా చాలా ప్రీమియం గా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ యొక్క కేస్ది అని చెప్పుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు మొబైల్ అయితే ఉంది. మొబైల్ పక్కకైతే పెట్టేసి బాక్స్ లోనే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే టర్బో ఛార్జర్ అయితే ఇచ్చారు అండ్ అలాగే టైప్ సి కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కొన్ని కంపెనీస్ అయితే మిస్ అయితే చేస్తుంటాయి కాబట్టి. అయితే ఓపెన్ చేద్దాం. మొబైల్ ఓపెన్ చేయగానే మీకు బ్లాక్ కలర్ వేరియంట్స్ తోటి ఈ యొక్క రెడ్మీ 13 5G మొబైల్ అయితే కనబడుతుంది. చూసేయండి, ఇది గ్లాస్ బ్యాడే. మీకు గ్లాస్ బ్యాడే కానీ మనం టచ్ చేస్తే మాత్రం స్మూత్గా అయితే ఉంటుంది. లైక్ ఒక మ్యాటీ లుక్ మాత్రం ఉంటుంది అనమాట టచ్ చేసినప్పుడు. కానీ తడిగా ఉన్నా లేదా చెమట వేసినా కానీ ఖచ్చితంగా ఇక్కడ బ్యాక్ సైడ్ గ్లాస్ మీద కంపల్సరీ ఫింగర్ ప్రింట్స్ అయితే పడతాయని అయితే చెప్పొచ్చు. మొబైల్ యొక్క ఓవర్ వ్యూ ఒకసారి మనం అయితే చెక్ చేసినట్లయితే, టాప్ పొజిషన్ లో చెక్ చేసినట్లయితే మనకు ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంది, 3.5mm జాక్ అయితే ఉంది, సెకండరీ నాయిస్ మైక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బాటమ్ పొజిషన్ లో చెక్ చేస్తే ఒక స్పీకర్ అయితే ఉంది. సింగిల్ స్పీకర్ తోటి డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోటి అయితే చేస్తుంది. అలాగే మనకు టైప్ సి పోర్ట్ కూడా అయితే ఉంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి అండ్ ప్రైమరీ మైక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ కి రైట్ సైడ్ చెక్ చేస్తే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ని, అలాగే ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. ఆన్ ఆఫ్ బటన్ ని మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే సిమ్ ట్రే అయితే ఉంటుంది. సిమ్ ట్రే ని మనం ఓపెన్ చేసి తీసినట్లయితే ఇది హైబ్రిడ్ స్లాట్ తోటి అయితే వస్తుంది. మనం 2 సిమ్స్ అయినా కానీ ఎస్డి కార్డ్ అండ్ సిమ్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే ఈ మొబైల్ అయితే ఉంది అండ్ మొబైల్ నేను ఆన్ చేశాను. మొబైల్ యొక్క డిస్ప్లే గురించి మనం మాట్లాడుకోవాలి. మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంది అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ వస్తుందా రాలేదని కూడా చెక్ చేశాను. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకు పైన 120Hz అనేది చూపిస్తుంది. నేను ఎప్పుడైతే యూట్యూబ్కి అయితే వెళ్ళానో యూట్యూబ్లో వచ్చేసరికి 60Hzకి అయితే మారుతుంది అనమాట. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, సెట్టింగ్స్ లో వెళ్ళి రిఫ్రెష్ రేట్ ని మనం కస్టమైజ్ కూడా చేసేసుకోవచ్చు. సెట్టింగ్స్ లో మీరు ఇక్కడ చూడొచ్చు, డిఫాల్ట్ రికమెండేషన్ ఇస్తున్నారు. అలాగే మనకు కస్టమ్ అనేది కింద అయితే ఉంది అండ్ డిఫాల్ట్ అయితే మనకు ఆల్రెడీ అక్కడ క్లిక్ చేసి అయితే ఉంటుంది. కానీ కస్టమ్ కూడా మనం అయితే చేసేసుకోవచ్చు. లైక్ 120Hz గా పెట్టుకోవచ్చు, అలాగే 60Hz కూడా అయితే పెట్టేసుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే డిఫాల్ట్గా అయితే పెట్టేసుకొని, బికాస్ ఆఫ్ దట్ మనం అయితే డిఫరెంట్ యాప్స్ అయితే ఓపెన్ అయితే చేస్తుంటాం. దాని అనుగుణంగా అయితే మనకు ఈ రికమెండేషన్ అయితే కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. డిఫాల్ట్ అయితే నేనైతే సజెస్ట్ అయితే చేస్తాను. డిస్ప్లే మనకు 1000 nits పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ అయితే చేస్తుంది. టీవీ లో బ్లూ లైట్ సపోర్ట్ అయితే చేస్తుంది. టీవీ ఫ్లిక్కర్ ఫ్రీ సర్టిఫికేషన్ కూడా పొందడం అయితే జరిగింది అనమాట. అలాగే DCI-P3 100% టిపికల్ గా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇలా మనకు డిస్ప్లే అనేది చాలా బాగుంది అండ్ డిస్ప్లేలో నేను కొన్ని వీడియోస్ కూడా ప్లే చేసి చూసాను. మీరు ఇక్కడ చూడొచ్చు, విజువల్స్ లెవెల్స్ అనేవి చాలా బాగా అయితే ఉండడం అయితే జరిగింది. వైడ్ 1 L1 కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. కానీ నేను ప్రైమ్ ఓపెన్ చేసి చెక్ చేసినప్పుడు నా యొక్క వైఫై త్రూ నేను వీడియో అయితే రన్ చేశాను. ప్రైమ్ లో HD అని అండ్ ఫుల్ HD అని కూడా నాకు ఎక్కడ నోటిఫికేషన్ లో కింద బాటమ్ లో అయితే రాలేదు. ఇంకా చెక్ చేసి మీకు ఇంకా అప్డేట్ అయితే ఇస్తాను, లేదా ఫస్ట్ కామెంట్ కూడా చెక్ చేశాను, వస్తుందో రావట్లేదు. ప్రస్తుతానికి నేను చెక్ చేసినప్పుడు అయితే రాలేదు భయ్య. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ ఒక 3 కెమెరా సెటప్ అయితే చేశారు. ఈ 3 కెమెరా సెటప్ లో మనకు 108 మెగాపిక్సెల్ కెమెరా ప్రైమరీగా తీసుకొచ్చారు, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ గా తీసుకొచ్చారు అండ్ 2 మెగాపిక్సెల్ ఎందుకు పనికిరాని మైక్రో లెన్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ బ్యాక్ సైడ్ మీరు డిజైన్ పరంగా చూసేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇది ఇచ్చారు అండ్ దాని కిందనే మనకు రెడ్మీ 5G బ్రాండింగ్ లోగో కూడా అయితే కనబడుతుంది అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు చెక్ చేసినట్లయితే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ మొబైల్ యొక్క కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరాని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇమేజ్ అనేది అండ్ ఇమేజ్ యొక్క క్వాలిటీ కానీ దాని యొక్క డైనమిక్ రేంజ్ అయినా కానీ పర్వాలేదు అయితే అనిపిస్తుంది. ఓకేగా అయితే ఉంది. అలాగే వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ కెమెరా తోటి తీయడం అయితే జరిగింది. ఓకే ఫైన్ అయితే అనిపించింది. అండ్ అలాగే పోర్ట్రేట్ షాట్ కూడా తీశాను. పోర్ట్రేట్ షాట్ లో వచ్చేసరికి ఏజ్ డిటెక్షన్ అనేది కొంచెం అంత పర్ఫెక్ట్ గా తీసుకోలేదు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మొబైల్ బ్యాక్ కెమెరా యూజ్ చేసేసుకొని 1080p 30 ఫ్రేమ్ పర్ సెకండ్ అయితే మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. 720 లో కూడా 30 ఫ్రేమ్ పర్ సెకండ్ మనం వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాని కూడా యూజ్ చేసుకొని 1080 వరకు మాత్రమే మనం వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. 30 ఫ్రేమ్ పర్ సెకండ్ ఇది మాత్రం దారుణం అయితే అనిపించింది. అట్లీస్ట్ 4K 30 ఇచ్చినా బాగుండు, లేదా 1080 60 ఫ్రేమ్ పర్ సెకండ్ ఇచ్చినా కూడా బాగుండదు.
అండ్ అట్లీస్ట్ 720 కూడా 60 ఫ్రేమ్ ఫర్ సెకండ్ ఇచ్చినా కూడా బాగుండు. అసలు ఎట్లయినా 60 ఫ్రేమ్ ఫర్ సెకండ్ తీసేయాలన్న ఉద్దేశంతో అయితే తీసేశారనైతే అనిపించింది. సో అక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్ అయితే అనిపించింది భయ్య ఈ యొక్క మొబైల్లో. ఈ మొబైల్ యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే MediaTek Dimensity 6080 ప్రాసెసర్ అయితే ఉంది. ఇది 6 నానోమీటర్ మీద బిల్ అయిన ప్రాసెసర్. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మన మొబైల్లో మనకు 6GB ర్యామ్ తోటి 8GB స్టోరేజ్ తోటి అయితే అవైలబుల్ గా అయితే ఉందన్నమాట. మనం ఎక్స్పాండ్ కూడా చేసేసుకోవచ్చు ఇంకొక 8GB వరకు అని అయితే చెప్తున్నారు. ఎక్స్పాండ్ చేసినా కూడా అంత వర్క్ అయితే ఉండదు. బట్ ఎంతైనా కానీ మనకు ఇన్బిల్ట్ ర్యామ్ అయితే ఇచ్చారు కదా, దాని మీద ఎఫెక్ట్ అయితే చాలా బాగుండైతే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క మొబైల్ వచ్చేసరికి నేను గేమింగ్ కూడా అయితే 6080 ప్రాసెసర్ ఇచ్చానని చెప్పేసి మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ గ్రాఫిక్స్ సెట్టింగ్ చూసినట్లయితే HD హైలో అండ్ స్మూత్ అల్ట్రాలో అయితే మనం గేమ్ అయితే ఆడొచ్చు. అండ్ HDR ఫార్మాట్ లో మీరైతే గేమ్ అయితే ఆడలేరు. ఈ యొక్క బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ మొబైల్ మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కదా. నేను 629 కి వచ్చేసరికి ఛార్జింగ్ అయితే పెట్టాను. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి 650 కి నేను చెక్ చేస్తే 58% వరకు అయితే ఛార్జింగ్ అవ్వడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే మనకు ఛార్జింగ్ అనేది చాలా ఫాస్ట్ గానే అవుతుందని అయితే అర్థమైపోతుంది. మొబైల్ Android 13 తోటి అయితే వస్తుంది, MIUI 14 తోటి అయితే వస్తుంది. అండ్ Android 14 ఇచ్చింటే బాగుండే, అలాగే HyperOS ఇచ్చింటే బాగుండేది. దీంతో పాటుగానే మనకి ఈ యొక్క మొబైల్ వచ్చేసి ఫ్లోట్వేర్ అయితే ఎక్కువ అయితే ఉంది. మనకు అనవసరమైన యాప్స్ అయితే ఉన్నాయి అండ్ అనవసరమైన యాప్స్ ని మనం అన్ఇన్స్టాల్ కూడా చేసేసుకోవచ్చు. ఈ విధంగా మొబైల్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది బికాస్ ఆఫ్ దట్ AMOLED డిస్ప్లే కాబట్టి. అండ్ నేను ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కొన్ని స్క్రీన్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. బట్ నాకైతే నేను కొన్న Redmi S20 Proలో ఏదైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే యొక్క గ్రాఫిక్స్ అయితే చూస్తానో అవి అయితే చూడడం అయితే జరిగింది. కొత్తగా న్యూ అప్డేట్ అయితే రాలేదు, అంత డొల్లా. ఈ మొబైల్ బాటమ్ పొజిషన్ లో మనకు ఒక స్పీకర్ అయితే ఉంది కదా, అది కూడా డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ నేను చెక్ చేశాను, మీరు కూడా వినండి. విన్నారు కదా, మీకేం అనిపించింది కింద కామెంట్ చేయండి. నాకు మాత్రం అబోవ్ యావరేజ్ అయితే అనిపించింది. స్పీకర్ యొక్క లౌడ్నెస్ అనేది కొంచెం తగ్గింది అనేది చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క మొబైల్ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి అయితే వస్తుంది. అది కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి అయితే వస్తుంది. చాలా ఫాస్ట్ గా అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది వర్క్ అవడం అయితే జరుగుతుంది గైస్. ఇది మాత్రం సూపర్ అయితే అంటాను. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. అలాగే మనకు IP54 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అంటే మనకు వాన చినుకులు పడితే ఓకే పర్వాలేదు, సర్వే అయితే అవ్వగలదు. అండ్ వాన చినుకుల్లో మీరు ఎక్కువ తరిసారు అనుకోండి బిస్కెట్ అయితే అవుతుంది, అదైతే గుర్తుంచుకోండి. అండ్ IP54 ఇవ్వడం కూడా ఒక గుడ్ థింగ్ అయితే అంటాను, ఎందుకంటే కొన్ని కంపెనీస్ అస్సలు కూడా ఇవ్వట్లేదు. మరి ఈ మొబైల్ ఓవర్ ప్రైస్ కూడా అనిపించింది నాకు. 17,999లో పెట్టకూడని అనిపించింది. కానీ ఎందుకంటే మనకు AMOLED డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఇలా కొంచెం డిస్ప్లేలో బెటర్గా అయితే ఇచ్చారు. అయినా కానీ అది ఎక్కువ ప్రైస్ అయితే నేనైతే అంటాను 15,000 అండ్ అది బెటర్ అయితే అంటాను. 50,000లో వస్తే బెటర్, మనం కార్డు యూజ్ చేస్తే 14,000లో వస్తే అది ఇంకా బెటర్ అయితే అనిపించింది ఈ మొబైల్. ఫైనల్గా మీరు తీసుకుంటారా తీసుకోరా అనేదే నాకైతే చెప్పండి ఈ యొక్క మొబైల్ని. మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.